అండి ఐఎమ్ డాక్టర్ మేఘ్నా కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మెడిస్టార్ హాస్పిటల్ పటాన్చెరు. ఇవాళ మనం ప్రోటీన్ డైట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి ప్రోటీన్ వచ్చేసి మన మసిల్స్, జాయింట్స్, బోన్స్, కార్టిలేజెస్ ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రోటీన్ డైట్ బాడీలో తక్కువగా ఉంటే మసిల్ మాస్ అనేది తగ్గుతూ వస్తుంది. ప్రోటీన్ ఎంత తీసుకోవాలనేది కామన్ డౌట్ చాలా మందికి ఉంటుంది. ఎంతవరకు తీసుకోవాలి అంటే మన బాడీ వెయిట్ ప్రకారం తీసుకుంటూ ఉండాలి. కనీసం 0.8 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం 70 కేజీస్ ఉంటే అట్లీస్ట్ 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏ సోర్స్ ఆఫ్ ఫుడ్లో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది? మేజర్గా వచ్చేసి మనకి నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజిటేరియన్లో మీట్ అంటే చికెన్, మటన్, ఫిష్ వీటిలో ఎక్కువగా ఉంటుంది. వెరాస్ ఎగ్స్, పనీర్, టోఫు ఇట్లాంటి వాటిలో కూడా ఎక్కువగా ఉంటుంది. వీగన్ డైట్లో వచ్చేసి మనకి లెగ్యూమ్స్, పల్సెస్, ఈ హోల్ వీట్ గ్రెయిన్స్ వీటిలన్నిట్లో ఎక్కువగా ఉంటుంది. చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుంది దట్ ప్రోటీన్ పౌడర్ అనేది యూస్ చేయొచ్చా, యూస్ చేయకూడదా? నార్మల్గా అయితే ప్రోటీన్ పౌడర్ వచ్చేసి మనకి FDA అప్రూవ్డ్ అయితే కాదు. కాకపోతే అన్ని ప్రోటీన్ పౌడర్స్ బ్యాడ్ అని కాదు. కొన్ని పౌడర్స్ అనేది కొన్ని బ్రాండ్ని బట్టి కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. మేజర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి మిల్క్ బేస్డ్ చాలా ఎక్కువగా ఉంటాయి. అది కూడా వే ప్రోటీన్ పౌడర్ అంటాం. ఈ ప్రోటీన్ పౌడర్స్ వచ్చేసి కొన్నిట్లో షుగర్ యాడ్ చేయడం ఆర్ వేరే సబ్స్టెన్సెస్, కొన్నిట్లో వచ్చేసి హెవీ మెటల్స్ లైక్ లెడ్, కాడ్మియం ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రోటీన్ పౌడర్స్ నుంచి దూరంగా ఉండడం బెటర్. Visit us at Ameerpet, Patancheru, Uppal, Tandoor and Kottipalli. Wherever you are, we are always here for your help.